హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బ్యాట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మార్చ్ 25th కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సుమారు ఎంతకు విక్రయించబడింది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి, $1.78 బిలియన్ కండి. ఆర్సీబీ జట్టును ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బ్లాక్ స్టోన్ మరియు బోల్ట్ వెంచర్స్ కలిసి కొనుగోలు చేశారండి. రాజస్థాన్ రాయల్స్ జట్టును కూడా విక్రయించబడిందండి. దానిని కల్ సోమాని $1.63 బిలియన్ కొనుగోలు చేశారండి. ఓకేనా? సో మన క్వశ్చన్ ఏంటంటే 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సుమారు ఎంతకు విక్రయించబడింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, $1.78 బిలియన్ కండి. అది మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 16,700 కోట్లండి. ఓకేనా? అయితే ఎవరు కొనుగోలు చేశారు ఇంత మొత్తానికి అంటే ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బ్లాక్ స్టోన్ మరియు బోల్ట్ వెంచర్స్ కలిసి కొనుగోలు చేశారండి. ఓకేనా? అలాగే ఇంకొక జట్టు కూడా విక్రయించబడిందండి. అదే రాజస్థాన్ రాయల్స్ జట్టు. దానిని ఎవరండి? కాల్ సోమాని $1.63 బిలియన్ కొనుగోలు చేశారండి. ఓకేనా? ఈ అన్ని పాయింట్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, 48 సంవత్సరాల తర్వాత రత్న భండార్ జాబితా ప్రక్రియ ఏ దేవాలయంలో ప్రారంభమైంది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి, పూరి జగన్నాథ దేవాలయం అండి. ఎక్కడుందండి ఇది? ఒడిశా రాష్ట్రంలో ఉందండి. రత్న భండార్లో దేవాలయ ఆభరణాలు మరియు విలువైన వస్తువులు భద్రపరిచేయారండి. ఓకేనా? ఇందులో సీక్రెట్ ఛాంబర్స్ కూడా ఉన్నాయండి. ఈసారి 3D డిజిటైజేషన్, ఫోటోగ్రఫీ మరియు ఫిజికల్ డాక్యుమెంటేషన్ కూడా చేయనున్నారండి. సో గుర్తుంచుకోవాలి. ఎంతండి? మొత్తం 48 సంవత్సరాల తరువాత రత్న భండార్ జాబితా ప్రక్రియ ఏ దేవాలయంలో ప్రారంభమైంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, పూరి జగన్నాథ ఆలయం అండి. ఎక్కడ ఉందండి ఇది? ఒడిశా రాష్ట్రంలో ఉందండి. అయితే ఈ రత్న భండార్లో ఏమేమి ఉన్నాయంటే దేవాలయ ఆభరణాలు మరియు విలువైన వస్తువులు భద్రపరచబడతాయండి. ఇందులో సీక్రెట్ ఛాంబర్స్ కూడా ఉన్నాయి. అయితే ఈసారి 3D డిజిటైజేషన్, ఫోటోగ్రఫీ మరియు ఫిజికల్ డాక్యుమెంటేషన్ కూడా చేయనున్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, కర్ణాటక గ్రామీణ బ్యాంక్ ఏ రంగంలో ప్రతిభకు జాతీయ పురస్కారం పొందింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, స్వయం సహాయక సమూహాల అనుసంధానం అండి. ఓకేనా? SHG లింకేజ్ అంటారండి. దాని ఫుల్ ఫామ్ ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండి. ఈ SHG లింకేజ్ ద్వారా మైక్రో ఫైనాన్స్ మరియు మహిళల సాధికారతకు ప్రోత్సాహం లభిస్తుందండి. ఈ జాతీయ అవార్డును ఎవరు ప్రదానం చేశారు అంటే గ్రామీణ అభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రదానం చేశారండి. సో మన క్వశ్చన్ ఏంటంటే కర్ణాటక గ్రామీణ బ్యాంక్ ఏ రంగంలో ప్రతిభకు జాతీయ పురస్కారం పొందింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, SHG లింకేజ్ అండి. దాన్నే తెలుగులో స్వయం సహాయక సమూహాల అనుసంధానం అండి. SHG ఫుల్ ఫామ్ ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండి. ఈ SHG లింకేజ్ ద్వారా మైక్రో ఫైనాన్స్ మరియు మహిళా సాధికారతకు ప్రోత్సాహం లభిస్తుందండి. అయితే ఈ జాతీయ అవార్డును ఎవరు ప్రదానం చేశారంటే గ్రామీణ అభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రదానం చేశారండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవలి నివేదిక ప్రకారం 2025లో అత్యంత కాలుష్య దేశంగా ఏ దేశం నిలిచింది అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి ఆప్షన్ బి, పాకిస్తాన్ అండి. ఈ నివేదికను ఐక్యూ ఎయిర్ విడుదల చేసిందండి. మొత్తం 143 దేశాల్లో 130 దేశాలు WHO మార్గదర్శకాలను పాటించలేదండి. మన భారత్ ర్యాంక్ చూసుకుంటే 6వ స్థానంలో ఉందండి. స్కోర్ ఎంతంటే 48.9 అండి. అయితే పక్కనున్న టేబుల్ కూడా అబ్జర్వ్ చేస్తే టాప్ 10 కంట్రీస్ ఇచ్చామండి. అందులో మొదటి ప్లేసు పాకిస్తాన్, స్కోరు 67.3. రెండవ ప్లేస్లో బంగ్లాదేశ్ ఉందండి, 66.1 అండి. మూడవ ప్లేసు తజికిస్తాన్ ఉందండి, స్కోర్ 57.3 అండి. ఓకేనా?
అలా టాప్ 10 ర్యాంకింగ్స్ ఇచ్చాం చూడండి. ఇక్కడ మన క్వెషన్ ఏంటంటే, ఇటీవల నివేదిక ప్రకారం 2025లో అత్యంత కాలుష్య దేశంగా ఏ దేశం నిలిచింది అంటే, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పాకిస్తాన్ అండి. ఈ నివేదికను ఎవరు విడుదల చేశారు? ఐక్యూ ఎయిర్. మొత్తం 143 దేశాల్లో ఎన్ని దేశాలు WHO మార్గదర్శకాలను పాటించలేదంటే 130 దేశాలండి. అయితే మన భారత్ ఎన్నవ స్థానంలో ఉందండి? 6వ స్థానంలో ఉంది. స్కోర్ ఎంతంటే 48.9 ఉందండి. అయితే టాప్ 3 కంట్రీస్ చూసుకుంటే మొదటి ప్లేస్‌లో పాకిస్తాన్ ఉందండి. స్కోర్ 67.3. రెండవ ప్లేస్‌లో బంగ్లాదేశ్ ఉంది. 66.1. మూడవ ప్లేస్‌లో తజికిస్తాన్ ఉందండి. 57.3. సో, మన ఇండియా ర్యాంక్ కూడా గుర్తుంచుకోవాలి. 6వ ప్లేస్‌లో ఉందండి. స్కోర్ 48.9. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సమ్మిట్ 2026లో మహిళా సాధికారత ట్రైల్ బేజర్ అవార్డ్ ఎవరు అందుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ ఏ కల్పనా సోరెన్ అండి. కల్పనా సోరెన్ గారు జార్ఖండ్ రాష్ట్రంలో సామాజిక సేవ మరియు నాయకత్వంతో ప్రసిద్ధి చెందారండి. ఆమె పని ద్వారా మహిళలు ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మారి సమాజంలో చురుకుగా పాల్గొంటున్నారండి. బ్రిక్స్ దేశాలు తెలుసు కదండీ! బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా. వీటిని బ్రిక్స్ కంట్రీస్ అంటారండి. మొదట్లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఉండేవి. తరువాత ఇవి కొత్తగా చేరాయండి. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అలాగే ఇండోనేషియా కొత్తగా చేరాయండి ఈ బ్రిక్స్‌లో. ఓకేనా? సో, గుర్తుంచుకోవాలి. ఇక్కడ మన క్వెషన్ ఏంటంటే, న్యూఢిల్లీలో జరిగిన అంటే ఎక్కడ ప్లేస్ కూడా గుర్తుంచుకోవాలండి. న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సమ్మిట్ 2026లో మహిళా సాధికారత ట్రైల్ బేజర్ అవార్డ్ ఎవరు అందుకున్నారు అంటే, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కల్పనా సోరెన్ అండి. ఎవరండి ఈ కల్పనా సోరెన్ అంటే, జార్ఖండ్ రాష్ట్రంలో సామాజిక సేవ మరియు నాయకత్వంతో ఈమె ప్రసిద్ధి చెందారండి. ఆమె పని ద్వారా మహిళలు ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మారి సమాజంలో చురుకుగా పాల్గొంటున్నారండి. అయితే ఈ బ్రిక్స్ ఏ ఏ దేశాలు ఉన్నాయండి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా మొదటగా ఉండేవి. తర్వాత కొత్తగా ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా చేరాయండి. సో, ఇవన్నీ ఇప్పుడు బ్రిక్స్ కంట్రీస్‌లో ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఉత్తరాఖండ్ తర్వాత యూనిఫార్మ్ సివిల్ కోడ్ తెలుసు కదండీ! యూసీసీ బిల్లు ఆమోదించిన రెండవ రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గుజరాత్ అండి. మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. కాకపోతే అప్పుడు బిల్లు ప్రవేశపెట్టారని చెప్పుకున్నాం. ఇక్కడ ఇప్పుడు బిల్ పాస్ జరిగిందండి. అందుకు మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాం. ఉత్తరాఖండ్ తర్వాత యూనిఫార్మ్ సివిల్ కోడ్ యూసీసీ బిల్లు ఆమోదించిన రెండవ రాష్ట్రం ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గుజరాత్ అండి. ఇది వివాహం, విడాకులు, వారసత్వం వంటి విషయాల్లో అన్ని పౌరులకు ఒకే చట్టాన్ని అమలు చేయడమే లక్ష్యం అండి. ఓకేనా? అయితే మొదటి రాష్ట్రం తెలుసు కదండీ! క్వెషన్‌లోనే చెప్పాం. ఉత్తరాఖండ్ అండి. ఈ కాన్సెప్ట్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 అండి. యూసీసీ తెలుసు కదా! యూనిఫార్మ్ సివిల్ కోడ్. ఆర్టికల్ 44కి సంబంధించిందండి. ఇది ఎక్కడుంటుంది అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలిసీ డీపీఎస్పీలో భాగం అండి. ఓకేనా? రాష్ట్ర నిర్దేశక నియమాలని ఉంటది కదండీ! అందులో ఈ ఆర్టికల్ 44 యూనిఫార్మ్ సివిల్ కోడ్‌కి సంబంధించింది. ఓకేనా? ఇప్పుడు మన క్వెషన్ ఏంటంటే ఉత్తరాఖండ్ తర్వాత యూనిఫార్మ్ సివిల్ కోడ్ బిల్లు ఆమోదించిన రెండవ రాష్ట్రం ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గుజరాత్ అండి. దీని లక్ష్యం ఏంటంటే ఇది వివాహం, విడాకులు, వారసత్వం వంటి విషయాల్లో అన్ని పౌరులకు ఒకే చట్టాన్ని అమలు చేయడమే దీని లక్ష్యం అండి. అయితే మొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్ మీకు తెలిసిందే. అయితే ఈ యూసీసీ దేనికి రిలేటెడ్‌గా ఉందండి ఆర్టికల్స్ అంటే ఆర్టికల్ 44కి రిలేటెడ్ అండి ఇది. ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలిసీలో భాగం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. పెరుగుతున్న కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు ఢిల్లీ గ్రీన్ బడ్జెట్ 2026ను ఎవరు ప్రవేశపెట్టారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రేఖా గుప్తా అండి. తెలుసు కదండీ! రేఖా గుప్తా గారు ఢిల్లీకి ముఖ్యమంత్రి అండి ఇప్పుడు. ఈమె ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రి అండి. తెలుసు కదా మీకు? అయితే ఈ గ్రీన్ బడ్జెట్ ప్రధాన లక్ష్యం ఏంటంటే ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడం అండి. తెలుసు కదండీ! ఢిల్లీ అనేది మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఇన్ ది వరల్డ్ అండి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యం ఉన్న నగరాల్లో ఢిల్లీ కూడా ఒకటండి. అయితే ఢిల్లీ బడ్జెట్ 2026, 27కి ఎంతండి? 1.03 ట్రిలియన్లండి. అయితే మొదటి మహిళా ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరండి?
సుష్మా స్వరాజ్ గారండి. సో, ఇది గూడా గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ మన క్వెషన్ ఏంటంటే, పెరుగుతున్న కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు ఢిల్లీ ఏదండి? గ్రీన్ బడ్జెట్ 2026ను ఎవరు ప్రవేశపెట్టారు అంటే, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రేఖా గుప్తా గారండి. రేఖా గుప్తా గారు ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రి అండి. ఈ గ్రీన్ బడ్జెట్ ప్రధాన లక్ష్యం ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడం అండి. అయితే ఈ 2026, 27 బడ్జెట్ మొత్తం ఎంతండి? 1.03 ట్రిలియన్లండి. అయితే మొదటి మహిళా ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరండి? సుష్మా స్వరాజ్ గారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఆసియాన్ ఛాంపియన్స్ ట్రోఫీ హాకీని మొదటిసారి ఏ రాష్ట్రం నిర్వహించనుంది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ డి పంజాబ్ అండి. ఈ టోర్నమెంట్‌ను ఆసియన్ హాకీ ఫెడరేషన్ నిర్వహిస్తుందండి. ఈ పోటీలు 2026 అక్టోబర్ 26 లేదా 27 నుండి ప్రారంభమవుతాయండి. మొహాలీ మరియు జలంధర్ వేదికలుగా జరుగుతాయండి. సో, గుర్తుంచుకోవాలి. ఆసియన్ ఛాంపియన్స్ ట్రోఫీ హాకీని మొదటిసారి ఏ రాష్ట్రం నిర్వహించనుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పంజాబ్ అండి. ఈ టోర్నమెంట్‌ను ఎవరు నిర్వహిస్తున్నారండి? ఆసియన్ హాకీ ఫెడరేషన్ నిర్వహిస్తుందండి. అయితే ఇవి ఎప్పుడు ప్రారంభమవుతాయి అంటే 2026 అక్టోబర్ 26 లేదా 27 నుండి ప్రారంభమవుతాయండి. అయితే వేదికలు ఏవిగా నిర్ణయించారంటే మొహాలీ మరియు జలంధర్ వేదికలుగా ఉంటాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. యువత మరియు డిజిటల్ వర్క్‌ఫోర్స్ కోసం దేశవ్యాప్తంగా ఏఐ స్కిల్లింగ్ కార్యక్రమం ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏ కంపెనీలతో భాగస్వామ్యం చేసుకుంది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి గూగుల్ మరియు యూట్యూబ్ అండి. ఈ కార్యక్రమం ద్వారా యువతలో ఏఐ స్కిల్స్‌ను పెంపొందించడమే ప్రధాన లక్ష్యం అండి. ఈ కార్యక్రమాన్ని అశ్విని వైష్ణవ్ గారు ప్రారంభించారండి. ఇది క్రియేటివ్ ఎకానమీని బలోపేతం చేయడానికి తీసుకున్న చర్యల్లో భాగమండి. ఈ ప్రోగ్రామ్‌ను మొత్తం 2 దశల్లో జరుగుతుంది. ఫేజ్ 1 అనేది మార్చి 23 నుండి జూన్ 30, 2026 వరకు జరుగుతుంది. ఫేజ్ 2 అనేది జులై నుండి డిసెంబర్ 2026 వరకు జరుగుతుంది. ఓకేనా? అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. మన క్వెషన్ ఏంటంటే ఇక్కడ యువత మరియు డిజిటల్ వర్క్‌ఫోర్స్ కోసం దేశవ్యాప్తంగా ఏఐ స్కిల్లింగ్ కార్యక్రమం ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏ కంపెనీలతో భాగస్వామ్యం చేసింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గూగుల్ మరియు యూట్యూబ్ అండి. అయితే దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే యువతలో ఏఐ స్కిల్స్‌ను పెంపొందించడమే దీని ప్రధాన లక్ష్యం అండి. అయితే దీన్ని ఎవరు ప్రారంభించారండి? అశ్విని వైష్ణవ్ గారు ప్రారంభించారండి. ఇది క్రియేటివ్ ఎకానమీ బలోపేతం చేయడానికి తీసుకున్న చర్యల్లో భాగమండి. ఈ ప్రోగ్రామ్ 2 దశల్లో జరుగుతుంది. మొదటి దశ మార్చి 23 నుండి జూన్ 30 వరకు జరుగుతుందండి 2026లో. అలాగే రెండవ దశ జులై నుండి డిసెంబర్ వరకు ఈ 2026లో జరుగుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ కొత్త చైర్పర్సన్‌గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ ఏ పునీత్ గుప్తా అండి. డీఎన్‌పీఏ అంటే డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ అండి. పునీత్ గుప్తా గారు కొత్త చైర్పర్సన్‌గా నియమితులయ్యారండి. ఓకేనా? అలాగే ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అనంత్ గోయంకా వైస్ చైర్పర్సన్‌గా నియమితులయ్యారండి. ఇది కూడా గుర్తుంచుకోవాలి. సో, మన క్వెషన్ ఏంటంటే ఇక్కడ డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ డీఎన్‌పీఏ కొత్త చైర్పర్సన్‌గా ఎవరు నియమితులయ్యారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పునీత్ గుప్తా గారండి. అలాగే ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ గోయంకా వైస్ చైర్పర్సన్‌గా నియమితులయ్యారు. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 2026లో 49వ యోనెక్స్ సన్‌రైజ్ జూనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ అండర్ 19 నిర్వహణకు ఏ రాష్ట్రం ఎంపికైంది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సిక్కిం అండి. ఈ టోర్నమెంట్ యోనెక్స్ సన్‌రైజ్ ద్వారా స్పాన్సర్ చేయబడుతుంది. ఇది 2026లో నవంబర్ 14 నుండి 21 వరకు జరుగుతుందండి. ఈ పోటీలో వ్యక్తిగత మరియు జట్టు ఈవెంట్స్ ఉంటాయి. ఈ టోర్నమెంట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందండి. సో, గుర్తుంచుకోవాలి. ఎనిమిదండి ఇది 2026లో 49వ యోనెక్స్ సన్‌రైజ్ జూనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ అండర్ 19 నిర్వహణకు ఏ రాష్ట్రం ఎంపికైంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సిక్కిం అండి. దీనికి ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు అంటే యోనెక్స్ సన్‌రైజ్ ద్వారా స్పాన్సర్ చేయబడుతుందండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతున్నాయి అంటే 2026లో నవంబర్ 14 నుండి 21 వరకు జరుగుతున్నాయండి. ఈ పోటీలో
వ్యక్తిగత మరియు జట్టు ఈవెంట్స్ ఉంటాయండి. ఈ టోర్నమెంట్ ఎవరు నిర్వహించబడుతుంది అంటే బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల వార్తల్లో కనిపించిన పనామా కాలువ ఏ 2 మహాసముద్రాలను కలుపుతుంది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి అట్లాంటిక్ మహాసముద్రం మరియు పసిఫిక్ మహాసముద్రం అండి. పనామా కాలువ ప్రస్తుతం పూర్తి సామర్థ్యంతో పనిచేస్తుందండి. ప్రతిరోజు 36-38 నౌకలు ప్రయాణిస్తున్నాయి ఇక్కడ. ఈ కాలువ సముద్రాల మధ్య ప్రయాణ దూరాన్ని గణనీయంగా తగ్గిస్తుందండి. ఇది ప్రపంచ వాణిజ్యానికి చాలా ముఖ్యమైనది. సో, గుర్తుంచుకోవాలి. ఏంటంటే దాని పేరు పనామా కాలువ. ఏ 2 మహాసముద్రాల్ని కలుపుతుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అట్లాంటిక్ మహాసముద్రం మరియు పసిఫిక్ మహాసముద్రం అండి. ఇది ఇప్పుడు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తుందండి. ప్రతిరోజు సుమారు ఎంతండి 36-38 నౌకలు ప్రయాణిస్తున్నాయండి. ఈ కాలువ సముద్రాల మధ్య ప్రయాణ దూరాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఇది ప్రపంచ వాణిజ్యానికి చాలా ముఖ్యమైనది. ఓకేనా? సో, గుర్తుంచుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వెషన్. కెవి రమణమూర్తి ఏ సంస్థలో పూర్తి కాల సభ్యునిగా నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి సెబీ అండి. సెబీ ఫుల్ ఫామ్ తెలుసు కదండి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అండి. ఇది భారతదేశంలో సెక్యూరిటీస్ మార్కెట్‌ను నియంత్రించే సంస్థ అండి. తెలుసు కదా మీకు. ఈ సంస్థ ఎప్పుడు స్థాపించబడిందండి? 1992లో అండి. ఈయన 3 సంవత్సరాల కాల పరిమితికి నియమితులయ్యారండి. సో, గుర్తుంచుకోవాలి. ఎవరండి? పేరు కూడా గుర్తుంచుకోవాలి. కెవి రమణమూర్తి ఏ సంస్థలో పూర్తికాల సభ్యునిగా నియమితులయ్యారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సెబీ అండి. సెబీ ఫుల్ ఫామ్ తెలుసు కదా. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అండి. ఈయన మొత్తం 3 సంవత్సరాల కాల పరిమితికి నియమితులయ్యారండి. ఈ సెబీ ఎప్పుడు స్థాపించబడిందంటే 1992లో అండి. ఈ సెబీ భారతదేశంలో సెక్యూరిటీస్ మార్కెట్‌ని నియంత్రించే సంస్థ అండి. మీకు ఆల్రెడీ తెలిసిది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఈ క్వెషన్ గురించి డిస్కస్ చేసాం. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్‌లో చెప్పండి. న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సమ్మిట్ 2026లో మహిళా సాధికారత ట్రయల్ బేజర్ అవార్డును ఎవరు అందుకున్నారు? కరెక్ట్ ఆన్సర్‌ని కింద కామెంట్‌లలో చెప్పండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.